నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇప్పుడైతే స్విమ్ క్లాసెస్కి వచ్చినాము. మా ఓడి క్లాస్ అయిపోయాక నా క్లాస్ ఉంది. సో మీకు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుంది చూపిస్తున్నా. స్విమ్ క్లాసెస్ గురించి మోర్ డీటెయిల్స్ మీకు ప్రీవియస్ షార్ట్స్లో నేను పెట్టిన. ఒకవేళ డల్లాస్ వాసులు ఎవరైనా చూడాలనుకుంటే ప్రైజెస్ అవి మీరు చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ టేక్ అ టూర్. సో మనకు అక్కడ స్విమ్ క్లాసెస్ అయిపోగానే ఇక్కడ ఇవన్నమాట రెండు, టోటల్గా చెప్పాలంటే 3-4 ఉంటాయి. కానీ స్నానం చేయడానికి మాత్రం ఈ రెండే ఇవ్వండి. చేంజింగ్ రూమ్, ఇది కూడా చేంజింగ్ రూమ్ డి, చేంజింగ్ రూమ్ ఏబిసిడి ఉన్నాయి. కానీ రెండిట్లో మాత్రమే షవర్స్ ఉన్నాయి. సో రాగానే ఈ అద్దం, తర్వాత ఇగోండి పేపర్ నాప్కిన్, టాయిలెట్. అక్కడ మనం వచ్చేసరికి ఇదే ఫస్ట్ క్లాస్ అనుకుంటా, క్లీన్ చేసి పెడతారు బాత్రూమ్స్ అన్నీ. ఓకే, ఇగో చూడండి, ఇది ఎందుకంటే సీనియర్ సెంటర్ అంటుంది దీన్ని, కాబట్టి ఇట్లా కుర్చీలు ఉంటాయి. అంటే మెయిన్లీ ఇది ముసలి వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసింది అనమాట. బట్ ఇక్కడ పిల్లల క్లాసెస్ కూడా నడుస్తుంటాయి.